ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికర్త, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది స్తోత్రాలయ్యా. మా హృదయవాంఛలను తీర్చున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నానని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమంనిచ్చి ఆరోగ్యంనిచ్చి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, నీ సమాధానాన్ని మాకు దయచేయండి అయ్యా. నీలో బలపడి ధైర్యంగా ఉండుటకు నీ శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకునుడని మీరు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా మేము దానికి వ్యతిరేకంగా ఉంటూ మా దినములు ఇప్పటికే మేము ఎంతో వృధాపరిచాము తండ్రి. మేము మా రోజులను కన్నీటితో గడిపామయ్యా. మిగిలిన దినములైనా సంతోషంతో గడపాలంటే మాకు జ్ఞాన హృదయం కావాలయ్యా. మా దినములు లెక్కించటం మాకు నేర్పయ్యా. మిగిలిన దినములైనా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుని సంతోషంగా జీవించట కొరకు మా దినములు లెక్కించట నేర్పించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో డిప్రెషన్కి లోనైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మనసులో నెమ్మది పుట్టించండి తండ్రి. మీ వాక్యము మాకు నెమ్మదినిస్తుంది కాబట్టి ప్రతిదినము మీ వాక్యంతో మాతో మాట్లాడండి అయ్యా. బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి అయ్యా. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, అప్పులు, భవిష్యత్తు గురించి ఆలోచన, మానసిక వేదనలతో లోపల నలిగిపోతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. మీకు మించిన మానసిక వైద్యులు ఎవరూ లేరు తండ్రి. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు అయ్యా. ప్రమాదాలైన గాయాల కంటే హృదయానికైన గాయాలు భరించలేకపోతున్నాం కాబట్టి వైద్యులకు పరమవైద్యుడా, మీరే మా గాయాలు కట్టండి ప్రభువా. మీ స్వరంతో మాట్లాడి ఓదార్పును, ఆదరణను దయచేయండి తండ్రి. అన్ని విషయాల్లో శాంతి, సమాధానం దయచేయండి అయ్యా. ప్రభువా, ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలందుకు క్షేమము, నీ కాపుదలను మాకు దయచేయండి అయ్యా. మా సమస్త పనులలో మాకు తోడుగా ఉండి మా సరిహద్దులను విశాలపరిచి మా జీవితాలను కట్టండి ప్రభువా. మా ప్రార్థనలు వ్యర్థం కాకుండా మాకు రావాల్సిన జవాబు దయచేసి మా జీవితాల్లో ఉన్న ప్రతి బంధకమును నీ నామములో విడుదల దయచేసి ఆశీర్వదించండి అయ్యా. ప్రార్థనలోకి మించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. వారి జీవితాలలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా. అబ్రహామును అనుగ్రహించిన శ్రేష్టమైన ఆశీర్వాదములతో వారిని ఆశీర్వదించండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణులను దీవించి ఆశీర్వదించమని, వారికి మంచి ఆరోగ్యమును, కాపుదలను దయచేయమని, ఈ మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య ఆశీర్వాదము, దీవెనలు, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.